మన ఇండియా దెబ్బకు వణికిపోతున్న పాకిస్తాన్. ఆపరేషన్ సింధూర్ ని మన ఇండియన్ ఆర్మీ స్టార్ట్ చేశారు. పాకిస్తాన్ మరియు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పైన దాడులు జరిపారు. అక్కడ ఉన్న ఉగ్రవాద స్థావరాలపైన ఈ ఆపరేషన్ ని క్యారౌట్ చేశారు. ఇది ట్రై సర్వీసెస్ ఆపరేషన్. ఆర్మీ, నేవీ ఇంకా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోఆర్డినేట్ చేసి మరీ చేసిన ఆపరేషన్ సింధూర్. ఈ ఆపరేషన్ ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది అని ఫారెన్ సెక్రటరీ విక్రమ్ మిస్రీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ మరియు కర్నల్ సోఫియా ఖురేషి ఆ దాడి గురించి వివరాలు చెప్పారు. రాత్రి 1:05 నుంచి 1:30 మధ్యలో ఈ దాడి జరిగినట్టుగా మిలిటరీ కర్నల్ సోఫియా ఖురేషి వెల్లడించారు. మొత్తం 21 ఉగ్ర స్థావరాలను గుర్తించినట్టుగా పేర్కొన్నారు. మన ఇండియన్ ఆర్మీ కోసం సాల్యూట్ చేసి జై హింద్ అని కమెంట్ చేయండి. ఇందులో 2 ఉమెన్ ఆఫీసర్స్ వచ్చి ఆ ఆపరేషన్ గురించి చెప్పడం నాకు చాలా బాగా అనిపించింది. పహల్గామ్ అటాక్ లో చాలా మంది ఆడవాళ్ళు తమ భర్తలను కోల్పోయారు ఉగ్రవాదుల దాడి వల్ల. సో వాళ్ళని ఆర్డర్ చేయడానికి 2 లేడీ ఆఫీసర్స్ తో బ్రీఫ్ చేయించారు ఆపరేషన్ సింధూర్ ని. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో 9 ఉగ్రవాద క్యాంపులను ధ్వంసం చేశారు మన ఇండియన్ ఆర్మీ. ఇది పహల్గామ్ అటాక్ కు బదులుగా చేసిన ఆపరేషన్. ఇది కేవలం ఉగ్రవాద క్యాంపులపై జరిగిన దాడి మాత్రమే, పాకిస్తాన్ మిలిటరీపై జరిగిన దాడి కాదు. అప్రాక్సిమేట్ 90 మంది ఉగ్రవాదులను చంపేశారంట ఈ దాడిలో. కానీ ప్రతీకారంలోనూ మన ఇండియన్ ఆర్మీ మానవత్వం చాటుకుంది. ఆల్ ఈస్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ అనే ఒక సామెత ఉంది కదా. యుద్ధంలోకి దిగిన తర్వాత మంచి చెడులు, న్యాయం అన్యాయం అనే మాట ఉండదు. కానీ భారత్ ప్రతీకారంలోనూ మానవత్వాన్ని చాటింది. ఆపరేషన్ సింధూర్ లో కేవలం ఉగ్రవాద క్యాంపులపై దాడి చేశారు కానీ సామాన్య పౌరుల జోలికైతే పోలేదు. ఇందులోనే తెలిసిపోతుంది మన భారత్ ఎంత గొప్ప దేశమో. ఉగ్రవాదుల ట్రైనింగ్ క్యాంప్స్ ఎప్పటి నుంచి మానిటర్ చేస్తూ ఖచ్చితంగా ఉగ్రవాదులేదైనా కనుక్కొని దానిపై ప్లాన్ గా దాడి చేశారు మన ఇండియన్ ఆర్మీ. అయితే ఈ ఆపరేషన్ కి ఆపరేషన్ సింధూర్ అని పేరెందుకు పెట్టారు అంటే పహల్గామ్ అటాక్ లో చాలా మంది ఆడవాళ్ళు వాళ్ళ భర్తని కోల్పోయారు. అయితే పెళ్లైన ఆడవాళ్ళు నూతుటనే సింధూర్ పెట్టుకుంటారు, అంటే కుంకుమ పెట్టుకుంటారు. ఎవరైతే వాళ్ళ భర్తల్ని కోల్పోయారో వాళ్ళ సాక్రిఫైసెస్ గుర్తుండాలి అని చెప్పి ఈ ఆపరేషన్ కి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టారు. ఆపరేషన్ సింధూర్ లో సివిలియన్స్ ని ఏమీ చేయలేదు, కేవలం ఉగ్రవాద క్యాంప్, ఉగ్రవాదులపై దాడి చేశాము అని మన ఇండియన్ ఆర్మీ క్లారిటీ ఇచ్చారు. కానీ పాకిస్తాన్ వాళ్ళు మా సివిలియన్స్ ఎఫెక్ట్ అయ్యారు, మా మాస్క్ డెమోలిష్ అయింది, మేము కూడా ప్రతీకారం తెచ్చుకుంటాము అంటే సవాల్ విసిరారు. This has been a very, I think, unfortunate step by India. We condemn it. We are responding. ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ వాళ్ళు బోర్డర్ దగ్గర కాల్పులు జరిపారు. ఇందులో 3 ఇండియన్స్ చనిపోయారు, కొంతమంది గాయపడ్డారు కూడా. మరోవైపు అసలు పాకిస్తాన్ లో ఉగ్రవాదమే లేదు అంటూ పాకిస్తాన్ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ చెప్తున్నారు. Let me make it very clear, there are no terrorist camps in Pakistan. కానీ అతను మర్చిపోయినట్టున్నాడు, ఒసామా బిన్ లాడెన్ చంపింది పాకిస్తాన్ లోనే. I have been to Pakistan, sir, and we know that Osama bin Laden was also discovered in Abbottabad in మరి Pakistan. ఫ్యూచర్ లో ఏం జరగబోతుందో చూడాలి. ఈ వీడియో చూసాక జై హింద్ అని కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్.